దీక్షిత్ శెట్టి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ద గర్ల్ ఫ్రెండ్. అయితే దీక్షిత్ శెట్టి గారు ద గర్ల్ ఫ్రెండ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ దసరా. అయితే దసరా మూవీ రిలీజ్ అయ్యి 2 years అయిపోయింది. అయితే దసరా మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే దసరా మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే దసరా మూవీతో దీక్షిత్ శెట్టి గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే దీక్షిత్ శెట్టి గారు దసరా మూవీ రిలీజ్ తర్వాత 2 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ద గర్ల్ ఫ్రెండ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు దీక్షిత్ శెట్టి గారు. చూడాలి దీక్షిత్ శెట్టి గారికి ద గర్ల్ ఫ్రెండ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ద గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే దీక్షిత్ శెట్టి గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. దసరా మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు దీక్షిత్ శెట్టి గారు. చూడాలి దసరా మూవీ రిలీజ్ తర్వాత దీక్షిత్ శెట్టి గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది, అలానే ఈ దసరా మూవీతో ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ద గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ద గర్ల్ ఫ్రెండ్ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది ధీరజ్ మొగుల్నేని ఇంకా కోపినేడి విద్య. అలానే ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది రాహుల్ రవీంద్రన్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ హసీం అబ్దుల్ వాయబ్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది దీక్షిత్ శెట్టి, రష్మిక మందన, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే ద గర్ల్ ఫ్రెండ్ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది ధీరజ్ మొగుల్నేని ఇంకా కోపినేడి విద్య. అయితే ద గర్ల్ ఫ్రెండ్ మూవీకి ముందు ధీరజ్ మొగుల్నేని ఇంకా కోపినేడి విద్య గారు లాస్ట్ ప్రొడ్యూస్ చేసిన మూవీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. అయితే ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయింది. అయితే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీతో ధీరజ్ మొగుల్నేని ఇంకా కోపినేడి విద్య గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే ధీరజ్ మొగుల్నేని కోపినేడి విద్య గారు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ద గర్ల్ ఫ్రెండ్ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు ధీరజ్ మొగుల్నేని ఇంకా కోపినేడి విద్య గారు. చూడాలి ద గర్ల్ ఫ్రెండ్ మూవీతో కూడా ధీరజ్ మొగుల్నేని ఇంకా కోపినేడి విద్య గారికి ఇంకొక మంచి హిట్ ద గర్ల్ ఫ్రెండ్ మూవీతో వస్తుందా లేదా అనేది మనం ద గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ధీరజ్ మొగుల్నేని ఇంకా కోపినేడి విద్య గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ద గర్ల్ ఫ్రెండ్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు ధీరజ్ మొగుల్నేని ఇంకా కోపినేడి విద్య గారు. చూడాలి ద గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ తర్వాత ధీరజ్ మొగుల్నేని ఇంకా కోపినేడి విద్య గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ద గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ద గర్ల్ ఫ్రెండ్ మూవీని డైరెక్ట్ చేస్తుంది రాహుల్ రవీంద్రన్. అయితే రాహుల్ రవీంద్రన్ గారు ద గర్ల్ ఫ్రెండ్ మూవీకి ముందు లాస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ మన్మధుడు 2. అయితే మన్మధుడు 2 మూవీ రిలీజ్ అయ్యి 5 years అయిపోయింది. అయితే మన్మధుడు 2 మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే మన్మధుడు 2 మూవీ రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే మన్మధుడు 2 మూవీ రిలీజ్ అయ్యాక 5 years టైం గ్యాప్ తీసుకొని రాహుల్ రవీంద్రన్ గారు ఇప్పుడు మళ్ళీ ద గర్ల్ ఫ్రెండ్ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. చూడాలి రాహుల్ రవీంద్రన్ గారికి ద గర్ల్ ఫ్రెండ్ మూవీతో అయినా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ద గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే రాహుల్ రవీంద్రన్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ద గర్ల్ ఫ్రెండ్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు రాహుల్ రవీంద్రన్ గారు. చూడాలి ద గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ తర్వాత రాహుల్ రవీంద్రన్ గారికి కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ద గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ద గర్ల్ ఫ్రెండ్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ హసీం అబ్దుల్ వాయబ్. అయితే హసీం అబ్దుల్ వాయబ్ గారు ద గర్ల్ ఫ్రెండ్ మూవీకి ముందు లాస్ట్ మ్యూజిక్ అందించిన మూవీ మనమే. అయితే మనమే మూవీ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. అయితే మనమే మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయ్యింది. అయితే మనమే మూవీలో పాటలు కూడా మంచి హిట్ అయ్యాయి. అయితే మనమే మూవీతో హసీం అబ్దుల్ వాయబ్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే హసీం అబ్దుల్ వాయబ్ గారు మనమే మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ద గర్ల్ ఫ్రెండ్ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు హసీం అబ్దుల్ వాయబ్ గారు. చూడాలి ద గర్ల్ ఫ్రెండ్ మూవీతో హసీం అబ్దుల్ వాయబ్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ద గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే హసీం అబ్దుల్ వాయబ్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ద గర్ల్ ఫ్రెండ్ మూవీ చాలా పెద్ద హిట్
అవుతుంది అని అంటున్నారు అసీం అబ్దుల్ వాయబ్ గారు. చూడాలి ద గర్ల్ ఫ్రెండ్ మూవీతో అసీం అబ్దుల్ వాయబ్ గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ద గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ద గర్ల్ ఫ్రెండ్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు రష్మిక మందన గారు. అయితే రష్మిక మందన గారు ద గర్ల్ ఫ్రెండ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ చావా. అయితే ఈ చావా మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే చావా మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే చావా మూవీతో రష్మిక మందన గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే రష్మిక మందన గారు చావా మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ద గర్ల్ ఫ్రెండ్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు రష్మిక మందన గారు. చూడాలి రష్మిక మందన గారికి ద గర్ల్ ఫ్రెండ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ద గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే రష్మిక మందన గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ద గర్ల్ ఫ్రెండ్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ద గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు రష్మిక మందన గారు. చూడాలి ద గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ అయ్యాక రష్మిక మందన గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ద గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ద గర్ల్ ఫ్రెండ్ మూవీ మెయిన్ స్టోరీ లైన్ వచ్చేసి హీరోయిన్ ఒక కాలేజ్లో జాయిన్ అవుతుంది. అయితే అప్పుడు తను ఒకరితో లవ్లో పడుతుంది. అయితే తను లవ్లో పడ్డాక తన కెరియర్ని ఎలా చూసుకుంటుంది, అయితే తను కెరియర్లో సక్సెస్ అవుతుందా లేదా అనేది ఈ మూవీ ప్లాట్ అని మూవీ టీం అంటున్నారు. చూడాలి ద గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ అయ్యాక ఈ మూవీ మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అయితే ద గర్ల్ ఫ్రెండ్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ద గర్ల్ ఫ్రెండ్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ద గర్ల్ ఫ్రెండ్ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ద గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ద గర్ల్ ఫ్రెండ్ మూవీని ఈ ఇయర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ద గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ద గర్ల్ ఫ్రెండ్ మూవీతో దీక్షిత్ శెట్టి గారికి ఇంకా రష్మిక మందన గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ద గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.